This is Prasuna. In the last class, we learned about quantum numbers. In seven quantum numbers we discussed in the earlier class, and all the quantum numbers, orbital quantum number and spin quantum number, are also the one of the part in last class. First of all, orbital quantum number, which is represented with L, and spin quantum number, which is represented with S. ఆర్బిటల్ క్వాంటం నెంబర్ ఎల్ అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది? షేప్ ఆఫ్ ది ఆర్బిట్, అంటే ఆర్బిట్ ఏ షేప్లో ఉన్నదని ఇండికేట్ చేస్తుంది. ఇది స్పిన్, ఏ స్పిన్లో ఉన్నది, ఆ స్పిన్ అదే క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ అన్నదాన్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. And now the topic is coupling schemes. First of all, we have to know what is meant by couple. Couple means ఒక టూ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా కంబైన్, అంటే రెండు కూడా కలిస్తే దాన్ని కపుల్ అంటారు. అంటే టూ సిస్టమ్స్ ఒకవేళ ఎల్ అండ్ ఎస్ కంబైన్ అయితే దాన్ని కపుల్ అంటారు. అండ్ హియర్ ఎల్ అండ్ ఎస్ కంబైన్ టు ఫార్మ్ total angular momentum. And L and S combine to form total angular momentum. ఈ కాంబినేషన్ నే కపుల్ అంటారు. సో ఫస్ట్ వన్ LS coupling. The first coupling is LS coupling, and LS coupling is also known as Russell-Sanders coupling. And this coupling occurs frequently, so this is also called as normal coupling. అసలు ఈ కప్లింగ్ ఏంటి, దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? కప్లింగ్ ఏంటిది, ఇది అసలు దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఒక ఆర్బిటల్ యాంగులర్ మూమెంటమ్స్ అన్నీ, అంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎలక్ట్రాన్ ఉందంటే దాని యొక్క ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం L1, అండ్ సెకండ్ ఎలక్ట్రాన్ ఉందంటే దాని యొక్క ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం L2. అలా అన్ని ఆర్బిటల్ యాంగులర్ మూమెంటమ్స్ని కంబైన్ చేసి, అంటే వెక్టర్ సమ్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ యాంగులర్ మూమెంటమ్స్ గివ్స్ రిజల్టెంట్ L వాల్యూ. అంటే L ఈజ్ ఈక్వల్స్ టు L1 ప్లస్ L2 ప్లస్ L3 and so on. And likewise spin S is equal to S1 bars ఉంటాయి, ఎందుకంటే వెక్టర్ నోటేషన్స్ కాబట్టి. S1 bar plus S2 bar plus S3 bar and so on. Once again we have to repeat. First of all, all the angular momentums and all the orbital angular momentums are vector sum gives rise to resultant orbital angular momentum, and all the individual spins are combined to give resultant spin angular momentums. And total angular momentum J bar is equals to L bar plus S bar. అంటే ఆర్బిటల్ యాంగులర్ మూమెంటమ్స్ అన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ అన్నీ కూడా యాడ్ చేసి దాని రిజల్టెంట్, ప్లస్ స్పిన్ యాంగులర్ మూమెంటమ్స్ అన్నీ కూడా యాడ్ చేసి దాని రిజల్టెంట్, ఆ టూ రిజల్టెంట్ కూడా యాడ్ చేస్తే టోటల్ యాంగులర్ మూమెంటమ్ వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ LS coupling. అండ్ హియర్ ఇట్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ LS coupling. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే L1 ఒక వెక్టర్ and L2 bar one of the vector, and these two orbital angular momentum combine to give resultant orbital angular momentum. And here S1 is the one spin angular momentum, and S2 bar is the one spin angular momentum, and these two combine resultant vector, and these two resultant vectors combine total angular momentum. Here J bar is equals to L bar plus S bar. L values ఏంటి? L bar is equal to 0, 1, 2, 3 and so on. And S values అంటే స్పిన్, ఆ స్పిన్ ప్లస్ ఆఫ్ ఆర్ మైనస్ ఆఫ్, అంటే ఇక్కడ చాలా ఎలక్ట్రాన్స్ తీసుకుంటున్నాం, ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇండివిజువల్గా తీసుకుంటున్నాం, దాని యొక్క స్పిన్ ఎలా ఉంటుందంటే దాని డైరెక్షన్ బట్టి, అంటే డైరెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ 2 ఎలక్ట్రాన్స్ తీసుకున్నట్లయితే మనం 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఆ 2 ఎలక్ట్రాన్స్ ఒకే స్పిన్లో, అంటే అప్వర్డ్ డైరెక్షన్లో ఉండొచ్చు, లేకపోతే ఒకటి అప్వర్డ్ ఒకటి డౌన్వర్డ్ కూడా ఉండొచ్చు.
అంటే 2 ఎలక్ట్రాన్స్ తీసుకున్నాం, దాని యొక్క స్పిన్ రెండు అప్వర్డ్ డైరెక్షన్లోని లేదా ఒకటి అప్వర్డ్ ఒక డౌన్వర్డ్ డైరెక్షన్లోని. ఒకవేళ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటే ప్లస్ ఆఫ్ అండ్ ప్లస్ ఆఫ్ gives rise to 2/2 is equals to 1 and here half minus downward direction కాబట్టి minus half is equals to 0 అంటే 1, 0 వచ్చాయి yes values. మనం 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 ఎలక్ట్రాన్స్ తీసుకున్నాం. 2 ఎలక్ట్రాన్స్ ఇక స్పిన్ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 ఎలక్ట్రాన్స్ ఎలానే ఉండొచ్చు కదా, అంటే రెండు ఒక డైరెక్షన్లో ఉండొచ్చు లేకపోతే ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండొచ్చు. ఒకవేళ రెండు ఒకే డైరెక్షన్లో ఉంటే 1 వచ్చింది దాని యొక్క స్పిన్, ఒకవేళ రెండు ఆపోజిట్లో ఉంటే దాని యొక్క స్పిన్ 0 వచ్చింది. అలానే 3 ఎలక్ట్రాన్స్ తీసుకోవచ్చు. 3 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఎలా వస్తుంది, 3 ఎలక్ట్రాన్స్ మూడు ఒకే డైరెక్షన్లో ఉండొచ్చు. అంటే 3 ఎలక్ట్రాన్స్ అండ్ 3 ఎలక్ట్రాన్స్ S1 S2 S3 3 ఎలక్ట్రాన్స్ స్పిన్ ఒకే డైరెక్షన్లో ఉండొచ్చు, లేకపోతే 2 ఎలక్ట్రాన్స్ ఒక డైరెక్షన్లోని ఇంకో ఎలక్ట్రాన్ దాని ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఉండొచ్చు. అంటే S1 S2 S3 ఇవి 2 కండిషన్స్. ఈ 2 కండిషన్స్లోని స్పిన్ వాల్యూ అంత S ఈజ్ ఈక్వల్స్ టు 3 కూడా అపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. అంటే 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు టోటల్ 3/2. 3 ఎలక్ట్రాన్స్ తీసుకున్నాం. 3 ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ అదే 3 ఎలక్ట్రాన్స్ ఒకే డైరెక్షన్లో స్పిన్ ఉండొచ్చు, లేదా 2 ఎలక్ట్రాన్స్ ఒక డైరెక్షన్లో ఉండి ఇంకో ఎలక్ట్రాన్ దాని ఆపోజిట్ డైరెక్షన్లో అంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉండొచ్చు. 3 ఎలక్ట్రాన్స్ ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడు దాని యొక్క స్పిన్ S ఈక్వల్ టు 3/2 వచ్చింది. అదే 2 ఎలక్ట్రాన్స్ ఒక డైరెక్షన్లోని ఇంకోటి దాని డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉండి అలా వస్తుంది చూడొచ్చు. 1/2 అప్వర్డ్ డైరెక్షన్ కాబట్టి ప్లస్ 1/2 అండ్ ప్లస్ 1/2 అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్ మైనస్ 1/2. ఇట్ గెట్ క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 1/2. అంటే 3 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే దాని యొక్క స్పిన్ 3/2 అండ్ 1/2 వచ్చింది. ఒకవేళ 4 ఎలక్ట్రాన్స్ తీసుకోవచ్చు. 4 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఆ 4 ఎలక్ట్రాన్ స్పిన్ ఎలా ఉంటుంది, 4 ఒకే డైరెక్షన్లో ఉండొచ్చు. అంటే 4 ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ డైరెక్షన్లో అంటే సేమ్ స్పిన్ సేమ్ డైరెక్షన్లో ఉండొచ్చు. ఆర్ ఎల్స్ 2 ఎలక్ట్రాన్స్ ఒక డైరెక్షన్ అండ్ దీస్ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. 4 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే 4 ఒకే డైరెక్షన్లో ఉండొచ్చు, లేకపోతే 2 ఎలక్ట్రాన్స్ ఒక అప్వర్డ్ ఉంటే 2 ఎలక్ట్రాన్స్ డౌన్వర్డ్ ఉండొచ్చు. అలాంటప్పుడు దీని స్పిన్ ఎలా వస్తుంది, this is 1/2 plus 1/2 plus 1/2 plus 1/2 is equals to 4/2 is equals to 2. అంటే మొత్తం అన్నీ అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి స్పిన్స్ 4 halves is equals to 4/2 and this is 2. ఒకవేళ 2 ఎలక్ట్రాన్స్ ఒకే అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటే 1/2 plus 1/2 అండ్ 2 ఎలక్ట్రాన్స్ డౌన్వర్డ్ డైరెక్షన్లో మైనస్ 1/2 మైనస్ 1/2 is equals to 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిన్ S ఈక్వల్ టు 1/2 డిపెండ్స్ అపాన్ ద డైరెక్షన్. ఇఫ్ మనం 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే అంటే 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే దాని యొక్క స్పిన్ 1/0 వచ్చింది. 3 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే దాని యొక్క స్పిన్ 3/2 1/2 వచ్చింది. 4 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే స్పిన్ 2, 0 వచ్చింది. దీని నుంచి మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం అంటే ఒకవేళ స్పిన్ కనుక స్పిన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్, స్పిన్ వాల్యూస్ ఇంటీజర్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంటీజర్ ఎలక్ట్రాన్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే చూడండి 2 ఎలక్ట్రాన్స్ 4 ఎలక్ట్రాన్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, స్పిన్ వాల్యూస్ 2 1, 0 2, 0 దీస్ ఆర్ ఇంటీజర్స్. వెన్ వీ టేక్ even number of electrons and when we take odd number of electrons we give half integers. This is about LS coupling. Let us talk about JJ coupling. JJ coupling की LS coupling की difference ఏంటి? LS coupling దేని గురించి చెప్తుంది, ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం స్పిన్ యాంగులర్ మూమెంటం రెండు యాడ్ చేస్తే టోటల్ యాంగులర్ మూమెంటం వచ్చింది. అదే ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం లేకపోతే స్పిన్ ఎందులో తీసుకుంటాం, ఒక యాటంలో తీసుకుంటాం. అంటే ఆ యాటం ఒకవేళ అది హెవియర్ యాటమ్ అయితే దాని మామూలుగా దీన్ని తీసుకునే యాటమ్ కాకుండా హెవియర్ యాటమ్ అయితే ఆ హెవియర్ యాటమ్కి LS కప్లింగ్ కన్నా JJ కప్లింగ్ బాగా వర్క్ అవుతుంది. So in JJ coupling the total angular momentum J is equals to addition of vector sum of individual J's, where J1 is equals to L1 plus S1, J2 is equals to L2 plus S2,
J3 is equal to L3 plus S3. అంటే total angular momentum is equal to individual vector sum of angular momentum is equals to vector sum of individual total angular momentums. అంటే J is equal to J1 plus J2 plus J3, where J1 is equal to L1 plus S1, J2 is equal to L2 plus S3, J3 is equal to L3 plus S3. అదే ఎల్ఎస్ కప్లింగ్తో పోల్చుకుంటే ఎల్ఎస్ కప్లింగ్లో ఎల్ వాల్యూస్ అన్నీ ఇండివిజువల్గా యాడ్ చేసి రిజల్టెంట్ తీసుకున్నాం, ఎస్ వాల్యూస్ అన్నీ యాడ్ చేసి ఇండివిజువల్గా యాడ్ చేసి రిజల్టెంట్ తీసుకున్నాం. ఆ 2 రిజల్టెంట్స్ కూడా ప్లస్ చేస్తే టోటల్ యాంగులర్ మూమెంటం వచ్చింది. అదే జేజే కప్లింగ్లో అన్నీ కలిపి అదే total angular momentum is equal to individual angular momentums, and individual angular momentum J1 is equal to L1 plus S1, J2 is equal to L2 plus S3, J3 is equal to L3 plus S3. From the figure చూస్తే S1 and L1 added to give J1, and L2 S2 added to give J2. Here J1 and J2 gives rise to J. This is the total angular momentum J. This is about JJ coupling. కన్క్లూషన్ ఏంటంటే ఫస్ట్ మనం వెక్టర్ ఎటా మోడల్ బేస్ చేసుకుని 7 క్వాంటమ్ నెంబర్స్ నేర్చుకున్నాం. ఆ 7 క్వాంటమ్ నెంబర్స్లో టోటల్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ వన్ ఆఫ్ ద క్వాంటమ్ నెంబర్ విచ్ ఈజ్ డినోటెడ్ యాజ్ J. ఆ క్వాంటమ్ నెంబర్ డిఫరెంట్ అంటే యాటమ్ బేస్ చేసుకుని డిఫరెంట్గా ఫామ్ అవుతుంది. అంటే ఒకవేళ లైటర్ యాటమ్స్ అయితే ఎల్ఎస్ కప్లింగ్ ఫామ్ అవుతుంది, ఒకవేళ హెవియర్ యాటమ్స్కి అయితే JJ కప్లింగ్ ఫామ్ అవుతుంది. థ్యాంక్ యూ.